అమ్మో పండగ ఏమో కానండి నా పని అయిపోయింది. చూడండి ఎన్ని అంటులు ఉన్నాయో ఇవన్నీ కడిగి. అయ్యో చూడండి పొద్దున్నే 4:30కు లేస్తే చేసే పని మీదే ఉన్నాను. పండగ రోజున కూడా తోటలోకి వెళ్ళాల్సి వచ్చింది, బంతిపూలు వేయాల్సి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత రాములవారి కళ్యాణం కాడికి వెళ్ళి ఇంట్లో నుంచి పులిహోర, మరి పానకము, వడపప్పు, కాసిన పళ్ళు, పూలు, దండలు గుచ్చిన, మళ్ళీ పూల దండలు మా ఆంజనేయ స్వామివారికి ఇవన్నీ కలిపి పట్టుకొని వెళ్ళేపటికి 12:30 అయిందండి. అక్కడ పూజా కార్యక్రమం ముగించుకొని ఏదో కాస్త ప్రసాదం అట్లా నోట్లో వేసుకొని ఇంటికి వచ్చేపటికి ప్రాణం సొమ్మసిల్లిపోయి అలా కొంచెం కునుకు పట్టిందండి. లెగిసి చూస్తే 4:30 అయింది. ఇప్పుడే కొంచెం అంతా ఆగమాగం ఉండదు, ఎవరన్నా వస్తే ఏంటి ఇల్లు ఎట్లా ఉంచిందని అంటారని కొంచెం క్లీన్ చేసుకొచ్చానండి. ఇంకా చూడండి అవన్నీ కడిగేయానండి. ఇవన్నీ కడిగేయి ఎప్పుడు కడగాలి నేను? ఈ క్యాన్లోనేమో పానకం చేసుకెళ్ళాను, ఆ క్యాన్లో పులిహోర పెట్టుకెళ్ళాను, ఇంకో గిన్నెలోనేమో వడపప్పు పెట్టుకెళ్ళాను. ఏం చేయాలండి? సామాను అన్నీ ఎలా కడగాలి నేను? పని మొత్తం నా ఒక్కదాని రెక్క మీదే చేయాల్సి వస్తుందండి. ఎంత చాకరీ చెయ్యరండి నేను. లాభం లేదండి. ఒక 50 రూపాయలు ఇచ్చి పని మనిషినన్నా పెట్టుకుంటానండి నెల జీతానికి. ఎవరన్నా ఉంటే ప్లీజ్ చెప్పండి నాకు.